ఇప్పుడు మనకు గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా జరిగింది. అవును సార్. మరి గ్రూప్ 3కి సంబంధించిన అంటే ఎగ్జామ్ రాసిర్రా అది? రాశాను సార్. ఓకే. దాంట్లో ఎన్ని మార్కులొచ్చినాయి? ర్యాంక్ అయితే 491 ర్యాంక్ వచ్చింది సార్. ఓకే. గ్రూప్ 2కి టార్గెట్ కాబట్టి మనం గ్రూప్ 2 సిలబస్ అంతా ప్రిపేర్ అయ్యాము. గ్రూప్ 2 గ్రూప్ 3 సేమ్ ఉంది కదా సార్. అవును. ఓకే. అందుకని గ్రూప్ 3 కూడా వచ్చింది. ఓకే. వెరీ గుడ్. మొత్తానికి 7 జాబులు మీ ఖాతాలో చేరడం జరిగింది. అవును సార్. ఓకే. వెరీ వెల్. నెక్స్ట్ అంటే ఇప్పుడు ప్రైమరీగా మన ఇంటర్వ్యూ యొక్క మోటో నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి మీరిచ్చే సలహా ఏమిటి? దాంట్లో స్పెషల్గా ఉమెన్ అంటే మహిళలు అంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇతర అన్ని బాధ్యతలు నెరవేరుస్తూ ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎట్లా విజయం సాధించవచ్చు? యాక్చువల్గా సార్ విమెన్, అందులోనూ ఎస్పెషల్లీ ఎవరైతే మదర్స్ ఉన్నారో వాళ్ళు మదర్ అయిన తర్వాత జాబ్స్ వస్తున్నాయి వాళ్ళకు అంటే ఎవరో ఎంకరేజ్మెంట్ వల్ల అయితే కాదు, నాతో సహా అంటే ఉంటుండొచ్చు ఎంకరేజ్మెంట్. బట్ వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్, పరిస్థితులు వాళ్ళని ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యేలాగా, ఏదో ఒకటి సాధించేలాగా అవి ప్రేరేపితం చేయొచ్చు. యాక్చువల్లీ నా మ్యారేజ్ అయ్యేంత వరకు నాకంటూ ఒక గోల్ ఏం లేదు సార్. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత నేను నా హస్బెండ్ హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత, మా పాప వచ్చిన తర్వాత ఇక్కడ అద్దెలు, ఇక్కడ ఏమంటారు ఈఎంఐలు, ఇవన్నీ ఖర్చులు ఎక్కువైపోయినాయి. సో రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవాలి కాబట్టి ఇంకా తప్పదు, ఇంకా ప్రిపేర్ అవ్వాల్సిందే, ఏదో ఒక జాబ్ సాధించాలి అని నాకు అప్పుడు నేను రియలైజ్ అయినా సార్. యాక్చువల్లీ నాకేమనిపించింది అంటే సార్, ఇప్పుడు నేను ఒక జాబ్ తెచ్చుకుంటే ఇటు నా జనరేషన్ నన్ను ఉద్ధరించుకోవచ్చు, నా కూతురు జనరేషన్ అండ్ నా మదర్ అండ్ ఫాదర్ అండ్ మదర్ ఇన్లా, ఈ 3 జనరేషన్ని నేను సెట్ చేసినట్టు అవుతుంది. వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ కావచ్చు. సో ఇవన్నీ నేను ఆలోచించి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలి డెఫినెట్గా అన్నట్టు స్టార్ట్ చేశాను సార్. మరి ఈ దీంట్లో ఫర్దర్గా అంటే నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ సంబంధించి గ్రూప్ 2 ప్రిపరేషన్కి సంబంధించి ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది మీ ప్రిపరేషన్ మెలకువలు మన యాస్పిరెంట్స్కి ఉపయోగపడే విధంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఏదైనా టార్గెట్ పెట్టుకున్నప్పుడు సార్, మనం ఏదైతే ఒక టైం టేబుల్ పెట్టుకుంటాం, ఒక స్కెడ్యూల్ పెట్టుకుంటాం, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయకూడదు. ఇప్పుడు మార్నింగ్ 4కి లేవాలి అంటే 4కి లేవాల్సిందే. సో పండగ ఉందనో లేకపోతే పెళ్ళిళ్ళు ఉన్నాయనో మనం వాయిదాలు వేసుకోకూడదు. ఎట్ ఎనీ కాస్ట్ మనం ప్రిపరేషన్ కంటిన్యూ చేయాల్సిందే. సో నేనైతే మార్నింగ్ 4కి అలా లేచి మార్నింగ్ ఒక 2-3 అవర్స్ కంపల్సరీ చదివేదాన్ని. తర్వాత ఈవినింగ్ కూడా, అంటే మార్నింగ్ త్వరగా లేచి నాకు నైట్ త్వరగా పడుకోవడం అలవాటు. సో 10 వరకు అలా చదివేదాన్ని. మొత్తం ఓవరాల్గా ఒక 8 to 10 అవర్స్ క్వాలిటీగా ఎఫెక్టివ్గా చదివేదాన్ని. ఇప్పుడు ఇటు ఫ్యామిలీ, అటు మళ్ళీ కమర్షియల్ ట్యాక్స్లో జూనియర్ అసిస్టెంట్. అవును సార్. ఆ 2 జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ కావాలి. అవును సార్. అంటే ఇప్పుడు మనకు నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఐదర్ అంటే టెంపరీ జాబ్స్ ఆర్ ప్రైవేట్ జాబ్స్, ఇతర జాబ్స్లో ఉంటూ ప్రిపరేషన్ ఎలా మీరు దాన్ని ఎట్లా మేనేజ్ చేయగలిగారు? ఎట్లా అంటే సార్, మార్నింగ్ కంపల్సరీ నేను ఒక 2-3 అవర్స్ చదివేదాన్ని. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా మధ్యలో లంచ్ బ్రేక్ కానీ ఇలా వచ్చినప్పుడు ఒక సబ్జెక్ట్ ఏదో ఒకటి పెట్టుకొని ఒక 1 to 2 అవర్స్ చదివేదాన్ని. మళ్ళీ ఈవినింగ్ కూడా నైట్ పడుకునే ముందు ఒక 2 అవర్స్ కంపల్సరీగా చదివేదాన్ని. రోజుకి ఒక 6 అవర్స్ అయితే ప్లాన్ చేసుకున్నాను నేను. ఓకే. సో అది ఎప్పుడు బ్రేక్ చేయలేదు. దాంతో మీకు ప్రిపరేషన్ కంటిన్యూషన్లో ఉన్నారు కాబట్టి ఈజీ అయిపోయింది. అవును సార్. ఓకే. నెక్స్ట్ మరి ఇటు గ్రూప్ 3లో కూడా 491 ర్యాంక్ అని చెప్పారు. అవును సార్. మరి గ్రూప్ 3 ప్రిపరేషన్కు గ్రూప్ 2 ప్రిపరేషన్కు మధ్య డిఫరెన్స్ ఏమిటి? గ్రూప్ 2కి గ్రూప్ 3కి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు సార్. మూమెంట్కి అక్కడ సెపరేట్గా 4th పేపర్ ఉంటుంది, ఇక్కడ అదేది ఉండదు. ఫస్ట్ పేపర్లోనే కవర్ అయి ఉంటుంది. సో ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపరేషన్ చేసి ఉంటారో వాళ్ళకి గ్రూప్ 3 కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ 4లో కూడా మీరు జూనియర్ అసిస్టెంట్ అన్నారు. అవును సార్. గ్రూప్ 4కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయితే గ్రూప్ 4లో సులువుగా విజయం సాధించారు? గ్రూప్ 4లో 2 పేపర్స్ ఉంటాయి సార్. ఒక పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది. గ్రూప్ 2లో ఉన్న సిలబస్ అంతా కూడా ఒక పేపర్లోనే ఉంటుంది, అది జనరల్ స్టడీస్. సెకండ్ పేపర్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. సో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ దీని మీద ఫోకస్ చేస్తే గ్రూప్ 4 ఈజీగా సాధించవచ్చు. గ్రూప్ 2లో మనకు 4 పేపర్స్. ఈ 4 పేపర్స్లో జనరల్ స్టడీస్ అనేది అన్ని సబ్జెక్టుల యొక్క మిళితం. మరి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ పేపరే కొంచెం డెప్త్గా వెళ్ళడం జరిగింది ఎగ్జామ్. మరి అది మీరు ఎట్లా ఫస్ట్ పేపర్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగారు? దాంట్లో మీరు ఎన్ని మార్కులు దాంట్లో అచీవ్ చేయగలిగారు?
యాక్చువల్గా సార్ నేను గ్రూప్ టూలో ఫస్ట్ పేపర్ని పెద్దగా నమ్ముకోలేదు. నేను సెకండ్, థర్డ్, ఫోర్త్ పేపర్ని మాత్రమే నమ్ముకున్నా. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్, అది పేరులోనే ఉంది, జనరల్గా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సో చదివాను, బట్ 2, 3, 4 పేపర్స్ చదివినంతగా నేను జనరల్ స్టడీస్ మీద ఫోకస్ చేయలేదు. అందులో డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ఇంగ్లీష్ ఇది లాస్ట్ మూమెంట్ ఎగ్జామ్ అవ్వడానికి ఒక 1 month ముందు ఒక 10-15 days దాని మీద ఫోకస్ చేశా. అందులో ముఖ్యంగా ఐఆర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ సార్. కరెంట్ అఫైర్స్కి కూడా నేను రోజు న్యూస్ పేపర్, అది కూడా హిందీ అలా, ఇంగ్లీష్ పేపర్స్ అలా కాదు, తెలుగు ఈనాడు న్యూస్ పేపర్ రోజు చదివేదాన్ని ఒక 1.5 hour. అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నేను నోట్స్ రాసుకునేదాన్ని. సో ఇంకా ముఖ్యంగా ఏంటి అంటే జాగ్రఫీ పార్ట్ చాలా ఇంపార్టెంట్. జాగ్రఫీ కూడా ఏంటి అంటే సార్, తెలంగాణ 33 districts బైఫర్కేట్ అయిన తర్వాత తెలంగాణ జాగ్రఫీ కొంచెం కాంప్లికేటెడ్ అనిపించింది. సో అది గుర్తుపెట్టుకోవడం. సో నేనేం చేశాను అంటే మా ఇంట్లో మొత్తం పేపర్స్ మీద అన్నీ రాసేసి గోడలకు అంటించేదాన్ని. అలా ఒక 2 rooms మొత్తం అవే ఉంటాయి అన్నమాట. నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు యాక్చువల్గా ఏమైనా పిచ్చి, ఎందుకు ఇలా రాసుకున్నావు ఇలా. సో అది రోజు మార్నింగ్ లేవగానే అన్ని మ్యాప్స్ అనమాట ఇలా చూసుకునేదాన్ని. సో అట్లా నాకు జాగ్రఫీ చాలా ఈజీగా అండర్స్టాండ్ అయిందనమాట. ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవి ప్రత్యేకంగా ఏం చదవలేదు సార్. కరెంట్ అఫైర్స్లో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగానే చదివాను. ఫస్ట్ పేపర్కి నేను పెద్దగా టైం అయితే స్పెండ్ చేయలేదు. నెక్స్ట్ సెకండ్ పేపర్ అంటే స్కోరింగ్ పేపర్, దాని ప్రిపరేషన్. సెకండ్ పేపర్లో పాలిటీ ఒకటి, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, నెక్స్ట్ సోషియాలజీ, ఇండియన్ సొసైటీ ఉంటుంది. సో పాలిటీ ఏంటి అంటే సార్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్స్ అనమాట పాలిటీ. సో ఏదైనా చదువుతున్నప్పుడు సార్ మనము ర్యాండమ్గా ఏది పడితే అది చదవకూడదు. సో క్రొనలాజికల్ ఆర్డర్ ప్రకారం చదివితేనే మనకి ఏదైనా అర్థమవుతుంది. నేరుగా వెళ్ళి రాజ్యాంగము, అందులోని ఆర్టికల్స్, అందులో ఏదో ఫండమెంటల్ రైట్స్ ఇలా చదువుతున్నప్పుడు అసలు రాజ్యం అంటే డెఫినేషన్ కూడా మనకు తెలియకపోవచ్చు. సో ఏదైనా చదివేటప్పుడు ఫస్ట్ మనం సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి మనం ఫస్ట్ గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ సిలబస్కి సంబంధించి మనం ఏం చదవాలనుకుంటున్నామో ఆ స్టాండర్డ్ ఒక బుక్ తీసుకోవాలి సార్. సో ఇప్పుడు పాలిటీ చదువుతున్నప్పుడు ఫస్ట్ రాజ్యాంగ పరిణామ క్రమం చదివితేనే మనకి రాజ్యాంగం తెలుస్తుంది. సో అట్లా ర్యాండమ్గా కాకుండా సిలబస్ ప్రకారం క్రొనలాజికల్ ఆర్డర్ ప్రకారం చదివితే మనకు పాలిటీ ఈజీగా చదవచ్చు సార్. నేను పాలిటీకి అయితే లక్ష్మీకాంత్ సార్ బుక్ చదివాను, నాకు చాలా హెల్ప్ అయింది. నేను ఏదో ఒక్క బుక్కే చదివినా సార్, అది గుడ్ ఆర్ బ్యాడ్, అది నాకు మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా, నాకు అది చదవడం వల్ల మార్క్స్ వస్తాయా లేదా పక్కన పెడితే నేను ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇంకేదైనా పర్లేదు, ఒక్కటే బుక్ చదవాలి. బయట మార్కెట్లోకి వచ్చిన 10 బుక్కులు మనం తీసుకుంటే ప్రయోజనం లేదు సార్. ఏదో ఒక్క బుక్ మాత్రమే తీసుకోవాలి. ఆ బుక్కి 7-8 times వీలైతే రివిజన్ చేయాలి. సో నా దగ్గర దేనికైనా ఒక్కటే బుక్ ఉంటుంది. ఆ బుక్కే నేను 7-8 times రివిజన్ చేశాను. అలా పాలిటీ. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ, సోషియాలజీకి ఏంటి అంటే సార్, పాలిటీ ఎవరైతే 360 degreesలో కవర్ చేస్తారో మళ్ళీ సోషియాలజీ ప్రత్యేకంగా చదవాల్సిన పని లేదు. చాలా టాపిక్స్ కవర్ అవుతాయి. 60-70% వరకు మనకు పాలిటీలోనే కవర్ అయిపోతాయి. జస్ట్ 2 units మనం చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ వరకు వస్తే ఒకప్పట్లాగా అక్కడ రాజ్యాలు, రాజులు, యుద్ధాలు అడగట్లేదు. సో ఫస్ట్ మనం సిలబస్ చూసుకోవాలి సార్. ఎస్ అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అడుగుతున్నారు, లిటరేచర్ అడుగుతున్నారు, వాస్తుకళ, శిల్పకళ, ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చదువుకోవాలి. అది చదవాలి, కాకపోతే ఎక్కువ అవసరం లేదు. ఏం చదవాలో అది చదివితే సరిపోతుంది. ఇది వాళ్ళ యొక్క అంటే రాజుల గురించి జస్ట్ అవును సార్, అవగాహన ఉండాలి. సో టైం వేస్ట్ చేసుకోకూడదు అక్కడ. అందుకే మనం ఫస్ట్ సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని అక్కడ చూసుకొని చదవాలి. అనవసరంగా ఏది పడితే అది చదివి మన టైం వేస్ట్ చేసుకోకూడదు. అంటే దాంట్లోనే క్లియర్ గా సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అని ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలంటున్నాను మీరు. అవును సార్. రైట్. ఇంకోటి మీరు చెప్పే ప్రధానమైన పాయింట్ ఏంటంటే, మీరు ఏదైతే ప్రిపరేషన్ ముందు బుక్ సెలెక్ట్ చేసుకురో అదే బుక్ని ఎక్కువ సార్లు చదవాలి. అవును. నెంబర్ ఆఫ్ బుక్స్ని ఒక్కొక్కసారి చదవడం కంటే ఒక బుక్ని ఎక్కువ సార్లు చదివితే మనకు ఎక్కువ మెమొరీలో ఉండే అవకాశం ఉంది. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేసే అవకాశం ఉందంట. అవును సార్.